మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి వ్యాపారస్తులు, రాజకీయ పార్టీ నాయకులు, యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. గ్రామంలోని ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరమ్మ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు విషయమై అభిప్రాయాలు స్వీకరించారు. ఇరుకైన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు రోడ్డు వెడల్పు కోసం కేటాయించారని నాయకులు తెలిపారు. రోడ్డు వెడల్పు విషయంలో కొందరు 40 ఫీట్లు చేయాలని, కొందరు 50 ఫీట్లు చేయాలని, మరికొందరు 30 ఫీట్లు మాత్రమే చేయాలని అభిప్రాయాలు వెల్లడించగా 40 ఫీట్లు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదని అంచనా వేసి బాధితులను ఎలా ఆదుకోవాలనే విషయంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. నాయకులతో ప్రజలందరితో పత్రికా సోదరులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సమావేశం ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్టి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పక్క పట్టణాలు మీరే చెప్తున్నారు, పట్టణంలో వ్యాపారాలన్నీ కుషించిపోయి ఇవాళ కూడా ఇప్పుడున్న నాయకులను కూడా అడుగుతున్నాం కూడా, అంటే ప్రభుత్వ పార్టీలో ఉండి కూడా మేము నాయకులను అడుగుతున్నాము. మరి ఇలా అభివృద్ధి కోసమే కదా మనం ఇన్ని రోజులు కొట్లాడుతున్నాము. అంటే మీరు అంటుండొచ్చు, అక్క నీది ఇల్లు లేదు, జాగా లేదు, నీకెందుకు అక్క నీకు బాధ అని అంటుండొచ్చు. కానీ నాకైతే ఊరు అభివృద్ధి కావాలని మాత్రం ఆరాటం ఉంటుంది. ఎందుకంటే రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం మీరు అందరూ చూసిండ్రు. మీరు ఆడ ఎంత కొట్లాడినో ఎంత చేసినో నాకు తెలుసు. నేను ఇల్లు పోగొట్టుకున్నా, పొలం పోగొట్టుకున్నా, అంటే మీ అందరి కోసం నేను కొంచెం కష్టపడాలని చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ, యువకులు కానీ అందరూ సహకరించి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు. వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపారు. ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకుని కొట్ల ఘర్షణ పడ్డారు తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిపినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారం, అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. అక్కడ జేసీ గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నేనే ఉన్నాము, 5 ఉన్నాం. ఆ రోజు జనాభాలో దాదాపు 40% మంది 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు యువత ఉంటారు. ఎవరిని అడిగినా కానీ మన రామంపేట రాజకీయ నాయకుల గురించి అన్ని పార్టీల నాయకులను నమ్మే పరిస్థితి లేదు. అది అందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నేను 40 సంవత్సరాలు ఉంటానా, 40 సంవత్సరాల నుంచి రామాయంపేట ఎట్లుందో అట్లనే ఉంది. ఏమాత్రం అభివృద్ధి కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? ప్రజల వద్ద లోపం ఉందా, నాయకుల వద్ద లోపం ఉందా అని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు గతం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రోడ్డు వేస్తామని 2018లో చెప్పినట్టు నాకు తెలుసు. కానీ